ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఇక టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిన్న మొన్న ఎవరైనా వచ్చిరానా? ఎవరు రాలే. కాడ ఎత్తేసిరు, అవతల పడ్డారు. ఇక మొత్తం చేతిలో ఎత్తేసిరు. ఇప్పుడు భూపాలపల్లి కాడికి వచ్చి బీఆర్ఎస్ పార్టీకి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించమని టీఆర్ఎస్ వాళ్ళు అడిగిరి అనుకో, సత్తాన్ని అడగడా ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందిరా, ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందని అడగడా? ఇక్కడ ఉన్నటువంటి భూపాలపల్లి పట్టభద్రులు అడగరా? అసలు ఎవరి కారణం చేత, ఎవరి ప్రయోజనం కొరకు ఈ ఉప ఎన్నిక వచ్చింది? 6 ఏళ్ల కాలం పాటు ఈ పట్టభద్రుల సమస్యల పైన నువ్వు పోరాటం చేయని చెప్పి పల్లా రాజేశ్వర రెడ్డి గారికి ఎమ్మెల్సీ ఇస్తే, ఎమ్మెల్సీగా గెలిపిస్తే 3 ఏళ్లకే తట్ట కింద వారేసి ఈ ఎమ్మెల్సీ నాకు వద్దు, ఈ పట్టభద్రులతో నాకు సంబంధం లేదని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పారిపోతే వచ్చింది ఉప ఎన్నిక. మళ్ళనాటి ఇప్పుడు ప్రశ్నించే గొంతని మళ్ళీ వాళ్ళు పట్టుకొని వస్తారు. వాళ్ళ పార్టీ వాళ్ళే ప్రశ్నిస్తారు, ఈయనకెందుకు ఇచ్చిర్రా టికెట్ అని. సరే, అలా పార్టీ పంచాయతీ మనకు సంబంధం లేదు. ఇక కీసరాడికి ఏం బయట పడే వరకలా ఓట్ల పెట్టెలు ఇస్తారు, రిజల్ట్ వస్తుంది, వచ్చిపోతుంది. కానీ ఆయనది అట్లా. ఇక భారతీయ జనతా పార్టీ నుంచి పాపం పెద్ద ఆయన ముసలాయనకి ఇచ్చిరు, ఆయన పేరు ప్రేమేందర్ రెడ్డి గారికి ఇచ్చిరు. సరే, ఆయన ఏదో శాతమైన కాడిగా వరంగల్ పార్కుల పండు అక్కడిక్కడ కొంత వరంగల్లో కొంత పరిచయం, ఆ పెట్రోల్ బంక్ ఆ ఏరియాలో పరిచయం కొంతమంది. అయితే వీళ్ళు ప్రశ్నించే గొంతుకులు, పోరాట యోధులు అని చెప్పి తిరుగుతూ ఉన్నారు. వాస్తవానికి వీళ్ళకి టికెట్ ఇవ్వకపోతే ప్రశ్నించింది మళ్ళీ తీర్మార్మాలన్ననే. మనం ప్రశ్నిస్తేనే వీళ్ళు గతంలో అన్యాయం జరిగిందంటేనే మనమే ప్రశ్నించడం. సరే, ఉప ఎన్నిక కాబట్టి, వాళ్ళ అభ్యర్థులు కాబట్టి ఇప్పటిదాకా బిగ్ టీఓలు ఆడ హరిత ఓటర్ల కాడ కలిసి ఎవరితో పోటీ ఉంటుందని చెప్పి నన్ను అడుగుతూ ఉంటే వాళ్ళు కొట్లాడుతారు. వాళ్ళ తేలినాక నేను చెప్తా ఎవరనేది. నేనంటే నేనని చెప్పి వాళ్ళే కీసులాడుతారు. ఇక మరి ఎవరనేది నేను ఎట్లా చెప్తా అని చెప్పి చెప్పడం జరిగింది. సోదరులారా, ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, ఇలా తెలంగాణ ప్రభుత్వం పైన పట్టభద్రులకు, ఉద్యోగస్తులకు, పెన్షనర్లకు, నిరుద్యోగులకు అందరికీ నమ్మకం ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 30,000 మందికి ఇవాళ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి వాళ్ళని ఉద్యోగాల్లో వాళ్ళ కుర్చీలో కూర్చోబెట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇక దీనికి ఒక ఆయన అంటాడు, అయ్యో గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తే మీరు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చిరని అంటారు. మరి ఎట్లా రాబాయ్ అంటే ఇది గతంలో కేసీఆర్ ఖాతాలు వేయాలి అంటాడు. సరే, ఇది కేసీఆర్ ఖాతాలు వేద్దాం కానీ మరి అప్పేవో రేవంత్ రెడ్డి ఖాతాలు వేసి మరి ఇవేమో గట్టేస్తారేమో అని అడిగిన. అప్పట రేవంత్ రెడ్డి గారి ఖాతాల ఉద్యోగాలు కేసీఆర్ ఖాతాలన్నట. నీ పని చక్కగా లేకనే కదా నీ నౌకరు కూడా కొట్టిరు జనం. ఇవాళ మళ్ళా తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడానికి, తెలంగాణ ప్రజల్ని మాయమాటలతోటి మత్పరించడానికి మళ్ళా ఓ దుకాణం పెట్టినో. కానీ రేపు పొద్దుగాల పార్లమెంట్ ఎన్నికలల్లా ఏం జరుగుతుందో ఈ భూపాలపల్లి కాడ నాకు బాగా ఎరక. మొత్తం ఈ వరంగల్ పార్లమెంట్లో అత్యధిక మెజార్టీ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీకి భూపాలపల్లి. ఇది నేను కాదు, మా సర్వేలో వెళ్ళే ముచ్చటిది. కొన్ని అటు ఇటు ఎడమాట ఉంటే అవన్నీ కవర్ చేసేది ఇటుకేలే. నిజమే. వాస్తవానికి కూడా గండ్ర సత్తన్న ఇలా వరంగల్ పార్లమెంటు స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ఖాతాలో జమ చేయబోతున్న ప్రధాన వ్యక్తుల్లో ఒకరు. ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి 2 పార్టీలు, మనం కాంగ్రెస్ పార్టీగా పోటీ చేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మల్లన్న నువ్వు నాకు మండల్లో అవసరం ఉన్నావు మల్లన్న అని చెప్పాడు. ముఖ్యమంత్రి గారి మాటను శిరసావహిస్తూ ఆ వరకు ఇదే వేదిక మీద పెట్టి ఎన్రోల్మెంట్ కార్యక్రమానికి ఆ రోజు శ్రీకారం చుట్టినాం. ముఖ్యమంత్రి గారు పంపించారన్న ఇది చేయమన్నారంటే ఆ రోజు సత్తన్న కూడా ప్రత్యేక చొరవ తీసుకొని దాదాపు 14,000 ఓట్లను నమోదు చేయించడం జరిగింది ఇక్కడ భూపాలపల్లిలో. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ ఎన్నికల బరిలో దిగినాం. ఒకవైపు టీఆర్ఎస్ పార్టీ ఆయనదేంది, ఉద్యోగాలు ఇవ్వమంటే గ్రూప్ 1 పేపర్ లీకు, చదువులన్న చక్కగా చెప్పిమంటే 10th పేపర్ లీకు. ఇదే భూపాలపల్లి ఏరియాలో నేను ఉన్నట్టుంది అప్పుడు పంచాయతీ.
నువ్వు ఎమ్మెల్యే కాకముందు పంచాయతీ ఏ పేపర్ చూడో లీకు, ఆఖరి గ్రూప్ 1 ఉద్యోగాలు కూడా అమ్ముకునే కాడికి వచ్చింది వాళ్ళ అభ్యర్థిగా ఇప్పుడు వస్తా ఉన్నాడు. ఇంకొక అభ్యర్థి ఏమో పాపం ఆయన నేను ప్రశ్నించే గొంతుకని ఉంటున్నా. ఆయన విషయం ఏంటంటే సోదరులారా, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని మోసం చేసిన మోడీ అభ్యర్థి ఒక దిక్కు, ఉద్యోగాల యొక్క నిరుద్యోగుల నోట్లే మట్టి కొట్టి జీవో 46 తీసుకొచ్చి అలాగే 317 జీవోలు తీసుకొచ్చి మోసం చేసిన ఇంకో పార్టీ ఆయన. వీళ్ళిద్దరికి వచ్చి మళ్ళా నేనెత్తుకుంటా తట్ట అని నేనెత్తుకుంటా అంటారు. వీళ్ళే కదా చేసింది. 10 ఏళ్ల పాటు ఒక ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్నాడు, ఒక ఆయన రాష్ట్రంలో ఉన్నాడు. ఇవాళ ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న సమస్యలకు, నిరుద్యోగుల సమస్యలకు కారకులు వీళ్ళు కాదా? వీళ్ళ చేతిలో పెడితేనే కదా ఇంత కష్టం దాపరమైంది. అందుకోసమే చెప్తా ఉన్న సోదరులారా, కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో క్లియర్గా చెప్పింది, నిరుద్యోగుల విషయంలో ఒక ప్రత్యేక కార్యాచరణతో ముందుకు పోతా ఉంది. ఇవాళ నిరుద్యోగులకు పూర్తి స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని ఉద్యోగాలను భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్తో ముందుకు రాబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అలాగే జీవో 46 బాధితులకు న్యాయం చేసే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు త్వరలోనే దీనిపైన కార్యాచరణ ప్రకటించబోతా ఉన్నారు. అలాగే 317 జీవో, భార్య భూపాలపల్లి కాడ చేస్తుంది ఉద్యోగం, భర్త అలంపూర్ కాడు ఉంటాడు, ఇలా గుట్టినపోయాడు అమ్మమ్మ ఇంటి కాడు ఉంటాడు. ఎవడు ఎటుపోయిండో అర్థం కాలేదు. 317 జీవో ఎవరు తీసుకొచ్చింది? జీవో కేసీఆరే కాదు, 46 జీవో తీసుకొచ్చిన మహాత్ముడు ఎవరు? పుణ్యాత్ముడు కేసీఆర్. అనే టెంట్ అంతా తయారు చేసి గణసత్తాన ముంగడ పోయి ఏ రన్లని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ పెంటనంతా సాల్వ్ చేసే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ మెడకు పెట్టిపోయారు. అయినా కూడా మేము బాధ్యతతో స్వీకరిస్తా ఉన్నాం. ఈ ప్రజలు కష్టాలలో ఉన్నారు, ఈ ప్రజలు అన్యాయానికి గురయ్యారు కాబట్టి ఈ ప్రజల కష్టాలు కన్నీళ్లు తీర్చడం కోసం కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతంగా నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చబోతా ఉంది. ఇవాళ కేసీఆర్ గతంలో ఒక డిఏ ఏరియాకి సంబంధించి 18 ఇన్స్టాల్మెంట్ పెట్టింది. దానికి నిన్న రేవంత్ అన్న ఏం చేశాడు? ఉద్యోగస్తులకు సంబంధించి ఏమేమి పెండింగ్ ఉన్నాయో చూడురి అని చెప్పి వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కేసీఆర్ ఏ రోజన్నా ఎడ్యుకేషన్ మీద రివ్యూ చేసిండా? 10 ఏళ్ల కాలంలో ఈ బల్లె పోరగాళ్ళు ఏమైనా చదువుతుర్రా, పోరగాళ్ళ చదివేంది, బట్టలేంది, వాళ్ళ తిండేంది, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఏ ఒక్కరోజు ఆలోచించలే. 6800 పాఠశాలలు మూసేసిన పుణ్యాత్ముడు కేసీఆర్. ఇలా పేపర్ చూసిరా, 208 కొత్తగా బండ్లు తెరువురని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. ఇది కాంగ్రెస్ పార్టీ నిబద్ధత, ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయబోతున్నటువంటి మంచి పని. సోదరులారా, కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట నిలబెట్టుకునే పార్టీ, ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇస్తాని చెప్పి ఇచ్చి చూపించిన పార్టీ. ఇలా నరేంద్ర మోడీకి కేసీఆర్కు ఇద్దరి కలిపి 2014లో రాష్ట్రాన్ని అటు దేశాన్ని అప్పచెప్పినాము. వీళ్ళకి అప్పచెప్పినాడు 66 రూపాయలకు లీటర్ పెట్రోల్ ఉండే, వీళ్ళకి ఇచ్చేనాడు. మళ్ళా మన చేతికి ఇచ్చేనాడు ఎంత చేసి ఇచ్చిరే? 110 రూపాయలు చేసి ఇచ్చారు. ఏం చేసిరంటే భారత్ తెలిగిపోతుందో అంటాడు ఒక ఆయన. ఏ సార్ గిట్టెట్లు అయిపోయా తెలంగాణని విలేకరన్నని ప్రశ్నిస్తే నీవు కూకో సన్నాసి ఉంటాడు. ఆఖరి కలిసి కేసీఆర్ను సన్నాసిని చేశారు. ఇప్పుడు ఏం మాట్లాడుతుందో అర్థమవుతలేదు ఆయనకు. అంత పిసరే ప్రధానమంత్రి అయితే అంటాడు. ఈయన కథ చూడు. మొన్న వచ్చి ఈ పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చి ఏమంటాడు? కనీసం 1-2 అన్న గెలిపిరు పార్లమెంట్ మమ్మల్ని అంటాడు. 38 గెలిపిస్తేనే ఆడికి అసెంబ్లీకి పోను, మీరు 1-2 గెలిపిస్తే పార్లమెంట్కి పోతా అడిగిన. ఆ 38లో అయినా అసెంబ్లీ ముఖం చూడకముందుకే 5-6 బీక్కిరు. ఇప్పుడు 4 తారీఖు వచ్చి ఎవరు ఉంటారో తెలియదు. ఈ పెట్టెలు తెలుసుడే ఆల్చం. ఆయన గేట్లు దుంకుతారు, యువతల పడతారు, ఒరిసిపోతుంది. కేసీఆర్ మంచినీళ్ళ గిలాస్ ఇచ్చేటోడు ఉన్నాడు ఇక రేపు పొద్దుగాల.
ఇది ఎవరు చేసుకున్న కర్మ? నువ్వు చేసిన కథనే కదా. 42 మంది విపక్ష ఎమ్మెల్యేలను దొడ్డిదారిన భూపాలపల్లి సంతాల కొనుక్కపోయినట్టు కొనుక్కపోయి అలా కట్టేసుకుంటుంది. ఆయాల విపక్షాల గొంతులకి విపక్షాలను పార్టీలను బంధిస్తున్నప్పుడు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ముఖ్యంగా అసలు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు ఎవడు లేనప్పుడు కదా తీర్మానం బయటికి వెళ్ళిండు. ఆ రోజు కదా బయటికి వెళ్ళి కొట్లాడింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రకంగా కొట్లాడినో మీ అందరికి తెలుసు సోదరులారా.